హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క సెషన్లో మనం 100% స్టాక్డ్ బార్ చార్ట్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఓకే, అంటే ఈ విజువలైజేషన్స్ అంటే చాలా ఈజీగా ఉన్నాయి వాటిగా తొందరగా కంప్లీట్ అయిపోయాయి. సో ఇది అలా కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే డిఫరెన్స్ మీన్స్ ఏంటంటే ఇది రియల్ టైంలో ఎటువంటి సందర్భాలలో యూజ్ చేస్తారని అంటే, చూడండి, కాలం 1 ఉంది. సో దీంట్లో నాకు 50 రూపీస్ సేల్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు ఈ 100% స్టాకర్డ్ బార్ చార్ట్‌లోకి దీన్ని తీసుకొస్తే ఇదేం చేస్తది తెలుసా? 100% చూపిస్తదండి. ఓకే. ఎందుకంటే మనం ఇక్కడ ఒకటే కాలమ్ వాల్యూస్ తీసుకున్నాం. నెక్స్ట్ కాలమ్ 2 ఉన్నాయి. సేమ్ ప్రాసెస్. దీంట్లో 50 ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నా తెలుసా? ఈ కాలమ్ 1, కాలమ్ 2ని ఇందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇదేం చేస్తదంటే 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తది. సో ఇది 50% ఇది ఇస్తదండి. ఇది 50% ఇస్తది. అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇదేంటంటే ఇది ఒక స్టాక్డ్ బార్ చార్ట్. ఈ స్టాక్డ్ బార్ చార్ట్ అనేది 100% ఫిక్స్ చేసుకొని కంపారిజన్ చేసి చూపిస్తా ఉంటాం. చూడండి, ఇక్కడ కూడా మనకు ఈ విధంగానే చూడండి, అన్ని కూడా పర్సంటేజ్ వైజ్ గానే 100% లోనే మాత్రమే కంపారిజన్ చేసి చూపిస్తా ఉంటాను. ఓకే. సో చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సేల్స్ తీసుకున్నాను, అన్ని ఈక్వల్ వస్తుంది. దీని డేటా కనుక మనం ఆన్ చేసినట్లయితే చూడండి, ఇలాగ 100% వస్తుంది. సో ఇది తప్పు పని చేయట్లేదు. దీని వే ఆఫ్ లో ఇది కరెక్ట్‌గానే వర్క్ అవుతుంది. సో మనం ఒక వస్తువు అనేది ఎందుకు సేల్ చేస్తాం? ప్రాఫిట్ కోసం సేల్ చేస్తాం. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినట్లయితే చూడండి, దీంట్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఉందన్నది చూస్తాం. చూడండి, దీని యొక్క డెసిమల్ వాల్యూస్ తగ్గిద్దాం. చూడండి, డెసిమల్ వాల్యూస్ తగ్గించాం. సో కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా మనం దీన్ని యూజ్ చేయవచ్చు. చూడండి, మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 89 ప్లస్ 11, ఓకే, 100. అంటే ఇందులో మనం ఏమైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినట్లయితే అది 100% లోకి ఫిక్స్ చేయడానికి అవకాశం ఉండేది. థ్యాంక్ యూ.